దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. మార్చి 23. వృశ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే. ఇక ఎగిరి గంతేస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 23 వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, ఫోన్ కాల్ ద్వారా ఎగిరి గంతేసేటటువంటి ఏ విషయాన్ని తెలుసుకోబోతున్నారో, ఈ రాశి వారికి జరగబోయే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ యొక్క రాశి వారి మనస్తత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు వ్యక్తిత్వంలో చాలా గొప్పగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది. సకల దరిద్రాలు కూడా ఈ సమయంలో మార్చి 2023న ఈ రాశి వారికి ఇది వరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో గోచారం అనేది మధ్యస్థంగా ఉంటుంది. ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. కొంతమందికి మరికొంతమందికి మాత్రం ఇది వరకు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నటువంటి వారికి కూడా ఈ సమయంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది వరకు వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయి అదృష్టమైతే పట్టబోతుంది. ఈ రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. కుటుంబ పరంగా ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయి ఈ రాశి వారికి విజయం అనేది లభిస్తుంది. విజయవంతమైనటువంటి జీవితం కూడా వీరు గడుపుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా మొండిగా ఉంటుంది. ఇక వీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే వీరిని మించినటువంటి గొప్ప వ్యక్తులు ఉండకపోవచ్చు. అంతటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు, కానీ వీరు కొన్ని సందర్భాలలో ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. పూర్తిగా ఎలాంటి ఆలోచన లేకుండా ఏదో కోపంలో నిర్ణయాలను తీసుకోవటం, వాటిని అమలు చేయటం, అటువంటి వాటి వల్ల వీరైతే ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. కొద్దిగా నష్టపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 23న ఈ యొక్క రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తెలుస్తుంది. ఇంతవరకు ఎన్నోసార్లు ప్రయత్నించి విసిగిపోయినటువంటి ఒక అంశానికి సంబంధించి పూర్తి పాజిటివ్ ఎనర్జీ అనేది రాశి వారికి కలగబోతుంది. అంతటి సంతోషకరమైన వార్త వీరు వినబోతున్నారు. దీని ద్వారా వీరైతే కనుక ఎగిరి గంతేసేటటువంటి సంతోషకరమైన వార్త అందబోతుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల మధ్యలో వస్తుంది. ఆ ఫోన్ కాల్ సమయంలో మీరైతే కనుక సంతోషమైనటువంటి వార్తను వినబోతున్నారు. దాని ద్వారా మీరు సంతోషపడతారు. అది మీకు సంబంధించిన పర్సనల్ విషయం కావచ్చు, కుటుంబ సభ్యులకి విషయం కావచ్చు, లేదంటే కనుక మీ వ్యక్తులు, గృహిణిలో పుట్టింటి వారు ఎవరైనా మీ తరపు నుండి కానీ సంతోషకరమైన వార్తను మీకు తెలియజేయడం కానీ, గర్భిణీ స్త్రీలకు సంబంధించి సంతాన విషయానికి సంబంధించే వార్త కావచ్చు. మీకైతే కనుక ఈ వార్త అందడం చేత మీరు ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతారు. మీరైతే కనుక పట్టరానంత సంతోషంతో నిండిపోతారు. ఇక వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని విధాలుగా మీకైతే కనుక ఇప్పుడు అనుకూలమైన స్థితిగతులు నడుస్తున్నాయి. గ్రహచర స్థితి మీకైతే కనుక చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్క విధమైన సక్సెస్ ని పూర్తిగా అనుభవించడానికి, ఆర్థిక లావాదేవీల్లో శుభం కలగటానికి ప్రతినిత్యం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.